ఊటి పెద్దగా అయిందా ఇక వాడు కూడా అయ్య బాట పట్టిండు. ఇక నాకు చూసి చూసి అలవాటు అయిపోయింది. ఇక నేను ఏమనాలి. మరి ఊర్లో వాళ్ళు వీళ్ళు అంతా ఎట్లా అనుకుంటే? ఎందుకు అనుకుంటారు? ఏమన్నా పొద్దున్నాక తాగుతుండ మామయ్య నా కొడుకు. ఏదో 10-11 గంటలకు పోయి కుండెడు కళ్ళు అవుతారు గంతే. తండ్రి కొడుకులు కలిసి తాగితే తప్పు కాదు అత్తమ్మ. దేనికి తప్పురా? నా కొడుకు ఇంట్లో కూర్చొని ఒక్క బీరు తాగింది నాయమ్మా, లేకపోతే 4 సోపతి గంటలతో 4 బీర్లు తాగింది నాయమ్మా. ఏం లేదు, ఇగో రాసేందుకల్లా పోదామంటే బుజ్జి కలిసిందని మాట్లాడుతున్నా. థ్యాంక్స్ మావయ్య, మా డాడీని కాపాడింది మీరే అట కదా. సరే సరే మాట్లాడుతుందర్రా. అబ్బో, ఎన్నలేని ప్రేమ బాగానే వంగిపోతుంది. అనే కోడలు ఏమన్నదే? ఏ ఆగు చెప్తా, ధూపు అవుతుంది. అరే అవ గొల్లి లేపరా. ఏమన్నది కోడలు? అయ్యో ఆగలేవు, నీళ్ళు తాగేదాక. తాగు తాగు తాగు. ఏమైందిరా గింతాగం పట్టిస్తుర్రు? ఏమన్నా చెప్తే ఏమన్నది? ఏమనలే, మీ గురించి అడిగింది. ఇంకేమన్నది? నన్ను అడిగిందా? అడిగిందిరా. నువ్వు బండి మీద పోతుంటే నిన్నే చూస్తుంది కోడలు. నేను మస్తు సేపు చూసినా నువ్వు పోయినాక. నిన్నే చూస్తుంది ఇట్లా. అయిపోయింది దగ్గర వచ్చేటే. ఏంద్రా మీకు ఎప్పుడు ఎకరాలు గదేనారా? నీ పొల్ల చూసిందానో నేను చెప్తే మనకి ఎకరాలు వచ్చినట్టే. నీకు ఆమె అనే కదా వాళ్ళ అమ్మ వాళ్ళ బాపు గొడవైనప్పుడు మామయ్య థ్యాంక్స్ అని చెప్తే నువ్వు సప్పుడు వెళ్ళి పాప అన్నావుగా. అయ్యో మామయ్య కోపమా అన్నాడు చూస్తుంది. అది కోపంగా సంతోషమే. అవుగా నీ కోడలు ఇంకో ముచ్చట కూడా అన్నది. వద్దమ్మా మరి మామయ్య మీ కొడుకు తాగితే నువ్వేమనవా అన్నది. నేను అన్నా అయ్యో ఏమన్నా మామయ్య నా కొడుకు పొద్దున్నాక తాగుతురా, మా అంటే పొద్దుగల లొట్టి కాళ్ళు తాగుతారు, పొద్దుకి మా ఒక ఆర్డర్ తాగుతాడు, నా కొడుకు ఒక బీరు తెచ్చుకుంటాడు అని చెప్పినా. అవునా అత్తమ్మ అన్నది సప్పుడు చేస్తలేదు. మంచిగా చెప్పినా. ఇక అనుకుంది ఏ వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, కాలి పొద్దుకే తాగుతారు అనుకుంది. వాళ్ళకన్నా ఎక్కువ తాగుతున్నారా మీరేమన్నా? నా కొడుకు ఒక్కటే బీరు తాగుతాడు. మరి మంచి పని చేసిన సూపర్. అందుకే సూపర్ చేయమని చెప్పిన నేను. నువ్వేమనుకుంటున్నావు? అర్థం చేసుకున్నావా? అవునారా, బాగానే చెప్తారు. నిన్నే చూస్తుందిరా. నన్నే ఇస్తుందానే మరీ కూడా మరి చూడద్దు అలా సైతం. మరి మళ్ళీ ఒక రౌండ్ అవుతాం మరి. అద్దరు అట్లా అట్లయితే ఊకతే గిడుగుంటుంది. రోజుకి ఒక్కటేసారి రావాలి. అట్లా 4 రోజులు వచ్చిన వరకు నీ లైన్లో పట్టంటే మంచిగా రోజుకి ఒకటేసారి వద్దాం. ఒకటేసారి అంతేనా? నాకే పిల్ల నాకేనే నీకే.
లెక్క మళ్ళేం కానీ కార్యం చేసిర్రు నీ అవ్వ పిడి సచ్చుడు కాదు ఒకసారి అటు పోయినాం ఒకసారి ఇటు వచ్చినాం మీ కూడలు అన్నయ్య చూస్తుంది అవునారా అవునే నీకు మెల్ల సైడ్ లుక్ చూసినా మనన్న చూస్తుంది అంత ఆగా మాగొద్దు పిసిలేపుకుంటుందండి అయ్యో ఎందుకు అరే మేము చూస్తలేం కానీ పట్టించుకోలేవు అందుకు అయ్యో నువ్వన్న మాట్లాడపోయినావు బిడ్డ నీ అవ్వ ఇప్పుడు మాట్లాడితే ఇల్లు ఉంటుందా అనే ఒక 4-5 రోజులు దింపుకోవాలి దింపుకున్నాక అప్పుడు మాట్లాడితే ఇల్లు ఉంటుంది అవునా అవునవును కరెక్టే వీడన్నది కూడా మా డాడీ ట్రైనింగ్ ఇచ్చిండు అబ్బో ఏయ్ నువ్వు కూడా పిల్లతో మంచిగా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ పెంచుకో పెంచుకుంటా డాడీ నాకు మంచి అనిపిస్తలేదు ఎందుకురా నాకు వేసుకున్న బట్టలు వేసుకున్నా అవుతుంది వేసుకున్న పాయింట్లు వేసుకున్నా అవుతుంది అమ్మగడ్డ ఇల్లు ఉంటుందా నాకు కొత్త బట్టలు కావాలి ఏయ్ మీ అవ్వారు పెట్టిన సైన్ ఉండగానే ఉన్నది దాచిపెట్టినా ఎందుకు దాన్ని నమ్ముదాం కొడుకు కొత్త బట్టలు కొందాం సరే కొందాం పాలకు 5 ఎకరాల భూమి వస్తుందిగా వీడికి కాదు అమ్మి వీడికి బట్టలు కొందాం ఇప్పుడు మీ అమ్మ మన రూట్లోకి వచ్చిందిరా రేపు అరే ఇప్పుడు ఎందుకురా పొద్దుగల అమ్ముకొద్దాం ఇగో ఇప్పుడు 2000 ఉండేవి తీసుకుపోయి నాకు కాపు తీసుకో సిగ్నేచరు మిగతా అన్ని నువ్వు బిల్ వేసుకోపోరా ఓ ఏంది నీ సంగతి రోజు ఒక కాటర్ తాగేటోనివి వాడు ఒక బీర్ తెచ్చుకునేటోడు ఇయ్యాలేంది నీ కాఫ్ వాడు తాగాని బీర్లు అంటున్నావు ఇలా అనుకున్న అయింది కదనే ఓ అవును కాదు సరే సరే అయితే కానీ మరి ఇవాళ ఒక్క రోజే తాగాలి రేపటి నుంచి మళ్ళా లిమిటే సరేనా సరే నువ్వురా సరే కానీ తొక్కేసుకురా అన్నా నాకుతావా ఊకే తొక్కేనా ఇలా ఆమెట్ అయిపో సరే ఎన్ని 2 4 4 అయిపో సరే అరే అవ్వకో థమ్స్అప్ రాగా మాట్లాడదామని చూస్తుంటే బాగా ఓవర్ చేస్తున్నావు ఏంద్రా రానా నాకు తిక్కలేసింది అనుకో నీ మిషన్ పాతిమ సామాన్ అమ్ముతా నీ బట్టలు బెదురు కడతా నీ షాపు కాలబెడితే చెప్తున్నా విన్నావా అమ్మ ఏమనుకుంటున్నావు రా నాకు మరోసారి తిడిదాంటే నవ్వుతావేందే మిడ్డల్లానవా నువ్వు అట్లా తిడితే నాకు నవ్వొద్దాంది అత్తది అన్న అత్తయి సరే కానీ ఆ రోజు జరిగిన దానికి సారీ అంటే సారీ చెప్తే పోయినా మనం తిరిగి వస్తుందా రాదుగా మరి నేనేం చేయాలి చెప్పు ఇగో మరి నా చెప్తాను కొట్టు లేకుంటే నీ చెప్తాను కొట్టు ఆడోళ్ళ మీద చేసిన మొగోడు పేరు రాడు మా డాడీ చెప్పాను నేను అట్లా వేయ అద్దు గోరువిచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని అల్లుకోమని గిల్లుతున్నది చల్ల చల్లని గాలి పెళ్ళైనప్పుడు కొన్న టీవీ పాడై 10 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు బుద్ధి వచ్చిన అది కోడలింట్లో పెద్ద టీవీ ఉందట మా ఇంటికి వచ్చినాక ఎట్లా వస్తుంది బోర్ కొట్టదా నాకు అంటే ఇప్పుడు కోడల కోసం టీవీ చేపిస్తున్నావా లేకపోతే అంటే ఇంట్లో నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటే కనవాలే మీకు మరి అమ్మ ఒకతుంది టీవీ చేపిద్దామని అయితే అప్పుడు అనలేదు కానీ ఇప్పుడు కోడలు వస్తుందని చేపిస్తున్నావు దుడు జైత్యాలు పోయి రావాలి జైత్యాలు పోతావా చేయించుకొస్తా ఒక్కనిమే పోతావా వాణి కూడా తోలుకుపోతావా గాలి లేకుండా నేను పోతానా సరే సరే ఇక అప్పుడే ఇది సగం పాడైంది ఇప్పుడు మొత్తం పాడైంది కావచ్చు ఏం కాదు రమేష్ ఆటోకి ఫోన్ చేసిన 150 ఇస్తాను మందిని ఎక్కించుకోమన్నా వాళ్ళు వేసుకోకపోతాం ఇద్దరు ఇగో తక్కువలో అయితేనేమో షేపి లేకపోతే కొత్తదే కొందాం ఎట్లయినా పాదక్క 5 ఎకరాలు వస్తుందిగా చిలక ఆయన నువ్వు నాకు దగ్గర పిల్లని భలే ఉన్నాను తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమై ఏకమై ఏకాంతం లోకమని వేళ అహజంట పిరివీడికి మరిగింది వెన్నెల అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక అరే తినపోయినవురా లే తినిపో లే పెట్టుకో అరే ఓ బాడకావు సప్పుడు ఏమైందిరా ఓ మనిషి
అగో పాడు చూడు. అరే ఏమైంది? అరే ఏమైందిరా? అరే బిడ్డ ఏమైందిరా? అగు ఏమైందిరా? గిట్లున్నాడు వీడు. ఏమన్నా తలిగిందా ఏంది? ఏమన్నా తొక్కినావురా? నీ గాడిలో కత్తడే జిట్టు ఇస్తావు, జిట్టు తీపో పోరా. అయ్యో బిడ్డ. అరే ఏమైందిరా? కళ్ళు అయినావరా? కళ్ళు కూడా అయినా? ఏ ఊకో, వాడు నిన్ను కాదని వాడేడ తాగుతాడు. అవును మరి పూడు మరి నాన్న విడిచిపెట్టి. అయ్యో ఏం వస్తుందా చేతులు వస్తుందా? డాడీ నాకు గిల్లు ఎందుకు వస్తుంది? ఏందిరా? అయ్యో ఎందుకురా? అయ్యో ఏమన్నా హార్ట్ అటాక్ వస్తుందా ఏంది? డాక్టర్కి ఫోన్ అన్న ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థం కాదు. ఎందుకురా? నొస్తుందా? హార్ట్ అటాక్ కాదు, మీ కోడలు కలిసింది, బండి ఆపింది. ఏమన్నదిరా ఆపి? గిట్ల పట్టి గిట్లా అని గిట్లా గిట్లా అని గిట్లా అన్నది. నిజంగానే అయ్యో నా బంగారవి, నా బంగారు కొడుకే. నీకు ఇలా ఆమ్లెట్ వేసి చికెన్ వేసి అన్నం పెడతా. బిడ్డ గట్లా కాదు మళ్ళా గిట్లా 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 అని గిట్లా అని. అయ్యో నా కొడుకు నల్ల బంగారం. అవు మిషన్ రాని నువ్వు మొన్న గిట్ల పట్టి గిట్లా అని గిట్లా గిట్లా అని గిట్ల ఎందుకు అన్నావు? నా పేరు మిషన్ రాణి కాదు, ఏం పేరు మరి? సుగుణ. ఆ సుగుణ ఎందుకన్నావు? అది కాదు కానీ ఆ రోజు పంచాయతీలో 10 మంది ముందు నిన్ను చెప్పుతోని కొట్టి నీ పరువు తీసినా కూడా అవేం మనసులో పెట్టుకోకుండా ఆ రోజు ఎవరో మా డాడీ మీదకి బండి ఎత్తేయడానికి వస్తే నువ్వు మీ డాడీ పోయి కాపాడేరు చూసినావా? ఆ రోజే నచ్చిరు నాకు. అప్పటి నుంచి మీతో ఎప్పుడు మాట్లాడదామని ట్రై చేసినా కూడా నా ఎదురుగానే పోయేటోళ్ళు. నేను ఎంత ట్రై చేసినా కూడా నా దిక్కు అసలు చూసేటోళ్ళే కాదు మీరు. అసలు ఊర్లో ఏ తండ్రి కొడుకులు కూడా మీ లెక్క ఉండరు. మీరు అట్లుండి నాకు బాగా నచ్చింది. అవును కానీ అసలు నీ పేరేంటి? బొల్లి. బొల్లియా? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నవ్వు వచ్చింది. అవును నీకొకటి చెప్పాలా? ఏంటి చెప్పు. అంటే చెప్పడానికి భయం అవుతుంది, నువ్వేమనుకుంటావా అని. ఏం కాదు చెప్పు. చెప్పుడు కాదు కానీ ఇది చదువుకో. ఏంటి ఇది? ఇంగ్లీష్లో రాసినావు? మనకి ఇంగ్లీష్ రాదు, నువ్వే అది చెప్పు. సరే ఇది ఒకటి చదువుకో. నాకు ఇంగ్లీష్ రాదని చెప్పినగా, నువ్వే చెప్పు. అరే ఇక్కడ గుర్తు కనిపిస్తలేదా నీకు? ఏమో నాకు ఏర్పడతలేదు అది. మరి మొన్న ఎట్లా రాసినా తెలియకుండా? తెలుగచ్చు అంతే. గుర్తు అర్థమవుతలేదా నీకు? నువ్వు చెప్తావా చెప్పవా? ఐ లవ్ యూ బొల్లి. మళ్ళీ ఒకసారి చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు. ఐ లవ్ యూ. అబ్బో మళ్ళీ ఒకసారి చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బో లాస్ట్ ఒకసారి. ఐ లవ్ యూ. ఇది ఒకసారి ఇటీ పంచేది ఎట్టిపోయా అన్న? ఏ ఇటీ ఏ పెట్టిపోయా కానీ ఇదే. బాపు అది మన తాత కొన్న 20 కోట్ల బాపుది దస్తవేజరా? ఏ కాదు, ఇది ఒకసారి చూడు. ఏంటది? కోడిగుడ్లు ఎక్కువ ఉంది. అమ్మ కోడిగుడ్డు కాదు అమ్మా, ఇద్దా. ఇదేంటిది చూడు. ఏంటిదిరా? ఇది అచ్చన్న బొట్టు పిల్ల లెక్కనే ఉన్నది. ఇగో ఇదేమో అచ్చన్న వంకుంకుర లెక్కనే ఉన్నది. అవ్వ మీరు చదువుకోపోతురి, నన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివిపోతురి, ఎట్లా వస్తుంది? మరి ఏంటిదిరా ఇది? అది లవ్ లెటరు. మళ్ళీ వాళ్ళకి రాసినవరా నువ్వు లెటరు? నీ అవ్వ నేను రాసుడు కాదు, నాకే రాసిర్రు. లచ్చిగాని బిడ్డ ఉండగా మనకి ఇంకోలు ఎందుకు? మా లైట్ చెప్పేద్దా? రాసిందే లచ్చిగాని బిడ్డ. లచ్చిగాని బిడ్డ లచ్చిగాని వింటారా?
కోకిల కూసే కోల విరిసే తాళ తాళను రాన రాజా నిలువ తాళను రాన రాజా వందే కాడ నాతో రాడ నిగోరి నీ వచ్చిన రాజా నగోరి రాజా చిరుగాలి విసరగా ఒళ్ళు చల్లు మానగా 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 నీళ్లు చల్లుకుంటే నాకు నిప్పులాగా మండుతుంది